ప్రభునందు ప్రియమైన సంపూర్ణ కృప అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడును యుగములకు ఒక్కడే దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామమున నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియపరుస్తున్నానండి. అందరికీ మరణాత. మరి సంపూర్ణ కృప అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభించే సమయంలో కృప అనే పదములో నుంచి అనేకమైన దైవిక సంబంధమైనటువంటి పదములు మరి వచ్చుట అనేది మనం చూసి ఉన్నాం. ఆ కృపలో నుంచి వచ్చినటువంటి అనేకమైన ఆశీర్వాదాలలో మరి ఉన్నటువంటి ఒక మాట మనం చూడగలిగినట్లయితే నిత్య జీవము అని మనం చూస్తాం. మరి ఈ దినాన్న నిత్య జీవము అంటే మరి పరిశుద్ధ లేఖన భాగాలు ఏమి చెప్తున్నాయి, లేక ఈ లోకరీతిగా మానవులు మరి నిత్య జీవము అనే మరి ఆ విషయాన్ని గురించి ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు అనే సత్యాలని పరిశుద్ధాత్మ సహాయం వల్ల కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. సాధారణంగా నిత్య జీవము అనే ఈ మాటను వినినటువంటి ఎవరైనప్పటికీ, విశ్వాసము గలవారైనా విశ్వాసము లేనటువంటి వారైనా, అది మరి మానవుని యొక్క జీవితమునకు సంబంధించినదని, అలాగుననే ఈ లోక జీవితము ముగించిన తదుపరి అది దైవిక సంబంధమైనదై పరలోక రాజ్యమునకు సంబంధించినదని, దేవునితోటి నిత్యము నివాసము చేసే పరసంబంధమైనటువంటి మాట అని మనము గమనిస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మరి ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ దేశము వారైనా, ఏ ప్రాంతము వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరణించిన తదుపరి దేవుని వద్దకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖన భాగాలు ఈ నిత్య జీవమును గురించినటువంటి మరి సత్యాలను బహుతేటగా లోకానికి వెల్లడిపరుచుచున్నవి. మరి అనేక రీతులుగా ఈ లోకములో ఉన్నటువంటి మానవులు ఆలోచన చేసినట్లుగా, కొంతమంది అయితే మరి ఈ లోకము జీవనము సాగించిన తదుపరి, మనము మరణించిన తదుపరి మరి ఏమి జరుగుతుందో మరి ఆధారములు లేవని, ఈ లోకములో మనము జీవించినప్పుడే మనము ఈ లోకాన్ని, ఈ జీవితాన్ని ఆనందించాలని కొన్ని అపోహలు కలిగి ఉంటూ ఉంటారు. అయితే ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముల వద్దకు ఏ మానవుడైనా వచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని తరచి చూచినప్పుడు, పరిశుద్ధ లేఖన భాగాలు మరి బాగుగా అర్థము చేసుకొనడానికి ప్రయత్నించినప్పుడు, పరిశుద్ధాత్మ తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైనటువంటి సత్యాలు పరిశుద్ధ లేఖన భాగాల్లో మానవాళి నిమిత్తమై వ్రాయించి ఉంచారనే సత్యాన్ని మనము గమనించగలము. ప్రియులారా, బైబిల్ గ్రంథము నుండి మరొక మాట మనము చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో మరి దేవుడు లేడు అనేవాళ్ళు కానీ, ఈ లోకములో మానవ జీవితము మరణించిన తదుపరి ఇక ఏమీ లేదు అనేవారు కానీ తెలుసుకొనవలసినటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనటువంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అనే వాక్యాన్ని మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ యొక్క జీవితాన్ని మనము ముగించిన తదుపరి పరలోకములో నిత్యమైనటువంటి జీవితము మనకున్నదని మనం ఎరిగి ఉండాలి. అంతేకాదు, మరి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, ఆ నిత్యమైనటువంటి జీవితము ఎవరి చేత నిర్మాణము చేయబడినది అంటే దేవుని చేత కట్టబడినది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం.
అనగా ఈ లోకములో మరి ప్రతి మానవుడు కూడా తెలుసుకొనవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, పరిశుద్ధ లేఖన భాగాలు బహుతేటగా వెల్లడిపరుచుచున్న సత్యం ఏమంటే, దేవుని చేత కట్టబడినటువంటి నివాసం, నిత్యమైనటువంటి నివాసము మరి మనకున్నదని మనము ఎరిగిండవలసిన వారం. లోకరీతిగా మనం ఆలోచన చేస్తే మానవులైనటువంటి వారు మరి ఈ లోక జీవితాన్ని కొన్ని సంవత్సరముల మట్టుకే మరి ఆనందించేవారుగా ఉంటారేమో. అనగా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము మరి కొన్ని దినములు, కొన్ని సంవత్సరముల మట్టికే ఈ లోకములో మానవులు ఆనందించే సమయంలో మరి ఆ యొక్క లోక జీవితమును ముగించుకున్న పిదప దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము, దినములు ఈ లోకములో ముగింపబడిన పిదప పరలోక రాజ్యమును, దేవుని చేత నిర్మాణము చేయబడినటువంటి రాజ్యము, నిత్యమైనటువంటి రాజ్యము మనకున్నదని మనము ఎరిగినప్పుడు మన హృదయాల నిండా సంతోషం ఉండాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన సజీవుడిగా సంచరించినప్పుడు మరి మనము గమనించినట్లయితే ఆయన నిత్య రాజ్యమును గురించి, ఈ నిత్య జీవమును గురించి అనేకమైనటువంటి మాటలు మనకి వెల్లడిపరిచి ఉన్నారు పిల్లేరా. అయితే మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటలు మనము గమనించినప్పుడు మరి ఒకవేళ ఈ లోక జీవితము ముగించిన తదుపరి నిత్య జీవం అనేది మనకు లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే, నిత్య జీవం అనేది ఈ లోకములో మనం అనుభవిస్తామా లేక అది ఎప్పుడు అనుభవిస్తాము అనే ఆలోచన మనకు కలిగినప్పుడు పరిశుద్ధ లేఖన భాగాలు అద్భుతమైనటువంటి సమాధానాన్ని మనకి వెల్లడిపరుచుతూ ఉంటాయి ప్రియులారా. నిత్య జీవము అనేది ఈ లోక సంబంధమైనదా కాదా అనే ఆలోచన వస్తే, నిత్య జీవం అనేది పరలోకమునకు సంబంధించినదనే అనుమానము నీకు కలిగినట్లయితే, ఈ లేఖన భాగాలు మనము చదివినప్పుడు ఆ యొక్క అనుమానములన్నీ పటాపంచలైపోవుటకు మరి మనకి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఇదే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 18వ అధ్యాయము 30వ వచనము చదువుతున్నాను. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నటువంటి ఈ మాట మనము గమనించినట్లయితే, నిత్య జీవము అనేది పరమందు ఉన్నదని మనము నిర్ధారణకు వస్తాము ప్రియులారా. ప్రభు పలికిన మాట, ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నానంటున్నాడు. కొంతమంది అంటుంటారు, ఈ లోక జీవితము తదుపరి ఇక ఏ జీవితము లేదండి, ఈ లోకములో మనము మరి జీవించినంత కాలము మాత్రమే ఈ లోకవాసులమై ఉంటాము, ఈ లోకములో మనము జీవించినదే చివరి జీవితము, చనిపోయిన తర్వాత మనకేమి జరుగుతుందో మనకు ఎలాగూ తెలియను అనే మాట మనము వింటూ ఉంటాం ప్రియులారా. అయితే మరి ఇక్కడ మనము చూడగలిగినట్లయితే, ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును కలదని మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే దేవునితోటి నిత్యము నివాసము చేసే ఆ ధన్యత దేవుని ద్వారానే కలుగుతుందని మనము గమనించాలి. మరొక మాట మనము చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, అనగా పరలోక రాజ్యములు, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను అనే మాట మనము చూస్తాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన వారందరూ కూడా ఈ యొక్క నిత్య జీవం అనే ఆ యొక్క మరి అంతస్తును పొందవలసిన వారై ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఈ లోకరీతిగా చాలామంది ఇతరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు పరిశుద్ధుడు గనుక, దేవుడు నీతిమంతుడు గనుక, దేవునిలో ఏ పాపము లేదు గనుక దేవుని అంగీకరించిన వారు మాత్రమే, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు మాత్రమే, దేవుని దృష్టికి నీతికరమైనటువంటి జీవితమును జీవించినటువంటి వారు మాత్రమే ఆ నిత్య జీవమును స్వతంత్రించుకుంటారేమో. నా జీవితంలో మరి ఇటువంటి పాప జీవితము కలిగి ఉన్నప్పుడు
నా జీవితంలో దురలవాట్లు కలిగి ఉన్నప్పుడు, నా జీవితంలో పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, పనులు, క్రియలు కలిగి ఉన్నప్పుడు నాకును ఆ నిత్య జీవమునకును సంబంధము ఎలాగూ సాధ్యపడుతుంది అనే ఆలోచన కలిగి ఉంటారు. అదే రీతిగా ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఒక అధికారి వచ్చాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఒక అధికారి ఆయనను చూచి, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఇక్కడ మరి లోకరీతిగా ఆలోచన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి తన జీవితము ఈ లోకములో ముగించిన తదుపరి పరలోక రాజ్యమును మరి స్వతంత్రించుకొనడానికి, ఆ నిత్య జీవమును వారసుడవటానికి నేనేమి చెయ్యాలని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉంటే యేసు ప్రభువారు పలుకుతున్న మాట చూద్దాం. 19వ వచనము. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఈ మాటలు మనం విన్నట్లయితే అవును, నిజమే కదా, దేవుడు తప్ప సత్పురుషుడు ఎవడూ లేడు, దేవుడు తప్ప మంచివాడు ఎవడూ లేడు, దేవుడు తప్ప ఈ లోకములో నీతిమంతుడు ఎవడూ లేడు, దేవుడు తప్ప పరిశుద్ధుడైనటువంటి ఏ మానవుడు మరి లేడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అదే రీతిగా మనము గమనించినప్పుడు అదే అధ్యాయము 20వ వచనము మనము చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన వద్దకు వచ్చినటువంటి ఆ అధికారితో విస్తరించి మాట్లాడుట మనము గమనిస్తే, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అంతేకాదు ప్రియులారా, అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినటువంటి అధికారి మరి ఆయన పలికినటువంటి మాటలు మనము గమనిస్తే, మరి పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనడానికి, ఆ నిత్య జీవమును స్వతంత్రించుకొనడానికి మరి ఏమి చేయాలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పలుకుతున్నారు. మరి దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను నీవు పాటించాలి సుమా. నీవు ఆ ఆజ్ఞలను పాటించకపోతే మరి నీకు మరి ఆ నిత్య రాజ్యము రాదేమో అని అనుమానం ఇక్కడ మనము కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ మనం చూస్తే మరి 21వ వచనాన్ని గమనించినప్పుడు, అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నానను, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆజ్ఞలైతే పాటించాలని చెప్పి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ కట్టడలైతే అనుసరించాలని చెప్తూ ఉన్నారు, ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నాడంట ఈ అధికారి. అంతేకాదు 22వ వచనం మనము గమనించినట్లయితే, యేసు విని నీకింకా ఒకటి కొదువగా ఉన్నది. ఏంటండి ఈ మాట? మరి ఆ యొక్క వ్యక్తి దేవునికి మరి చెప్పబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలలో వ్రాయబడినటువంటి ప్రతి ఆజ్ఞను ఆయన అనుసరించుచున్నప్పటికీ, ప్రతి ఆజ్ఞను ఆయన అనుసరించి జీవించుచూ ఉన్నప్పటికీ ఆ నిత్య రాజ్యమును స్వతంత్రించుకొనడానికి ఆయనకు అవకాశము లేదంట. మరి ఆయనకు మరి ఇంకా ఒకటి కొదువగా ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారే తెలియపరుచుచున్నారు. ఏమిటండి ఆ కొదువ? మరి నీవు నేను ఆలోచన చేస్తూ ఉంటాం. నేను నీతిగా ఉంటే పరలోక రాజ్యము వెళతాను, నేను పరిశుద్ధ జీవితము సాగిస్తే నేను నిత్య జీవనకు వెళతాను, నేను దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేస్తే నేను నిత్య జీవనకు వెళతానని ఆలోచన చేస్తున్నావేమో. నీకు ఒకటి కొదువగా ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఆ కొదువ ఏమిటో మనం చూద్దాం. 22వ వచనాన్ని తిరిగి చదువుతున్నాను. యేసు విని నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించని వాడు ఎన్ని మంచి కార్యములు చేసినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించని వాడు, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించని వాడు ఎన్ని మంచి కార్యములు చేసినప్పటికీ, ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితము ఈ లోకములో జీవించినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించకపోతే ఆ ఒక్కటి మరి నీకు కొదువగా ఉంటే నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనలేవనే ఆ యొక్క అర్థాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం,
చాలామంది నేను పవిత్రుడినిగా ఉన్నాను కాబట్టి నేను నిత్య జీవాన్ని పొందుతానంటారు. నేను పరిశుద్ధమైన జీవితమును జీవిస్తున్నాను కాబట్టి నిత్య జీవమునకు నేను అర్హుడను అనుకుంటున్నావేమో. నీకు ఒకటి కొదువగా ఉన్నదని నీవు గమనించాలని కోరుతున్నాను ప్రియులారా. అదేమిటి అంటే, యేసును అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు దేవుడిగా మరి వెంబడించకపోతే, నీవు మరి కొదువ కలిగి ఉన్నట్లుగా మరి ఉన్నావని గమనించాలని కోరుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము నీవు కలిగి లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు వెంబడించకపోతే నీ యొక్క జీవితము నశించిపోతుందనే సత్యాన్ని గమనించాలని కోరుతున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతావో, విశ్వాసం ఉంచినటువంటి ఏ ఒక్కడు కూడా నశించడం దేవుని చిత్తము కాదు ప్రియులారా. ఇక్కడ మనము చూస్తే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి మానవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, అది మరి ఎవరైనప్పటికీ, ఏ ప్రాంతము వారైనప్పటికీ, ఏ భాష మాట్లాడేవారైనప్పటికీ, ఆయనను విశ్వసించిన వాటి ప్రతి వాడు కూడా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట మనము గమనించాలి. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాటలు మనము గమనించినట్లయితే ఒక మాట మనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియమైన వారలారా, ఇది సంతోషకరమైనటువంటి వార్త, ఇది సమాధానకరమైనటువంటి వార్త. ఈ లోకములో పాప సంబంధమైనటువంటి జీవితము జీవించుచున్నటువంటి ప్రతి వారికి కూడా, మరి యేసు వద్దకు వచ్చినటువంటి ఆ అధికారికి కూడా ఇది సంతోషకరమైన సువర్తమానము ప్రియులారా. ఎలాగనగా, అయితే దేవుని కృపావరము, ఇంగ్లీష్లో చూసినట్లయితే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే ఉంటుంది. అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే మరి దేవుని యొక్క కృపావరం అంటే అది దేవుని యొక్క మరి బహుమానమని మనం గమనించాలి ప్రియులారా. దేవుడు ఎందుకు బహుమానం ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యందు నీవు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి దేవుడు నీకు మరి బహుమానముగా ఆయన నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడనే సత్యాన్ని గమనించాలని కోరుతున్నాను. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినటువంటి ఆ అధికారి జీవితంలో ఒకటి కొదువగా ఉన్నదనే విషయాన్ని మనం చూస్తాం. ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి ఏ మానవుడు కూడా నశించుట దేవుని చిత్తము కాదు గనుక మరి ఆ విషయాన్ని నీవు గమనించాలని కోరుతున్నాను ప్రియులారా. ఈ వాక్యము చూస్తున్నటువంటి ఎవరైనప్పటికీ ఈ లోక జీవితము మరి ముగించిన తదుపరి నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మరి నీవు స్వతంత్రించుకోవాలని కోరుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినటువంటి ఆ అధికారి ఎలాగైతే అడుగుతున్నాడో, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను అనే ఆ యొక్క మరి ఆలోచన తను కడిగిన వాడై మరి దేవుని వద్దకు వెళ్ళాలని నీవు ఒకవేళ కోరుకునుచు ఉన్నట్లయితే నీవు తెలుసుకొనవలసినటువంటి ఆ యొక్క సత్యాన్ని నీవు గమనించాలి ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఎవరు వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారికి బహుమానముగా, కృపావరముగా నిత్య జీవాన్ని తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడనే సత్యాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. అంటే ప్రియులారా, ఆయనను నమ్మినటువంటి ప్రతి విశ్వాసి, ఆయనను వెంబడించినటువంటి ప్రతి విశ్వాసి కూడా నిత్య జీవాన్ని పొందడానికి అర్హుడని మరి గమనించాలని కోరుతున్నాను. ఈ వాక్యాన్ని బట్టి నీవు బలపడాలని ప్రాధేయపడుతున్నాను ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే నీ ప్రార్థనా జీవితంలో నీవు ధైర్యముగా ముందుకు సాగిపోవచ్చు. నీవు నిత్య జీవాన్ని పొందడానికి నీవు ఏ మంచి క్రియ చేయనక్కరలేదు.
నీవు నిత్య జీవాన్ని మరి పొందడానికి అర్హత కలిగి ఉండడానికి నీవు ఏ మంచి కార్యమో చేయనక్కర్లేదు ప్రియులారా. ఆ అధికారి చూసినప్పుడు ఆ అధికారి చేసినటువంటి ఏ మంచి కార్యము కూడా, ఏ మంచి పని కూడా, పరిశుద్ధతను సంపాదించే ఏ కార్యము కూడా అతనిని నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనడానికి అర్హత ఇవ్వలేదు. కానీ యేసు ప్రభువారు పలికినటువంటి మాట మనము గమనిస్తే, నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఇది నాన్న నీ జీవితము ఎంత పాప స్థితిలో ఉన్నప్పటికీ, నీ జీవితము ఎంతటి దుర్వ్యసనాలకు లోనైనప్పటికీ, నీ జీవితము పాప సంబంధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు కలిగి ఉన్నప్పటికీ, నీవు మరి దేవుని అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వాడవైతే, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి నీవు ఇష్టపడినట్లయితే, దేవుడు నీకు బహుమానముగా ఇచ్చుటకు సిద్ధపడుచున్నాడు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని నీవు నమ్ముతున్నందుకు, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతున్నందుకు ఆయన బహుమానముగా ఈ నిత్య జీవాన్ని నీకు ఇచ్చేశాడు ప్రియులారా. కాబట్టి నీ యొక్క ప్రార్థనా జీవితములో, నీకు విశ్వాస జీవితములో, నీకు ఆత్మీయ జీవితములో నీవు యేసును కలిగి ఉండి మరింత ధైర్యముగా ముందుకు సాగిపోవచ్చు. అలాగున ధైర్యముగా ముందుకు సాగిపోవడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మనం ఈ లోకములో మరి ధైర్యముగా ముందుకు సాగిపోవుటకు, నీతి కార్యములు జరిగించుటకు, దేవుని యొక్క మార్గములో సాగిపోవుటకు ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచుననే వాగ్దానము మనకి ఉన్నది గనుక, ఆ నీతిని మనము పొందుకున్నటువంటి వారము గనుక, ఆ నిత్య జీవమును స్వతంత్రించుకొనడానికి నీవు నేను చేయవలసినటువంటి కార్యమును మన పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచి ఉన్నాడు గనుక, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ఎవరైనప్పటికీ నీకు దేవుడంటే ఇష్టముంటే, నీకు దేవుడు కావాలని కోరుకుంటే, నీ జీవితము మరి ఈ లోకములో నీవు ముగించిన పిదప ఆ సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నాథునితో యుగయుగములు జీవించాలని నీవు కోరుకునుచూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని నీ హృదయమందు విశ్వాసము కలిగి ఉన్నవాడవైతే నీకు ఇదే శుభవార్త ప్రియులారా. అది దేవుడు నీకు బహుమానముగా అందించుచున్నాడనే ఆ యొక్క వర్తమానము నీకు శుభవార్త ప్రియమైన వారలారా. ఈ వాక్యము చూస్తున్నటువంటి నీవు నిత్య జీవాన్ని పొందడానికి ఏ మంచి క్రియ చేయనవసరము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము కలిగిన వాడవై, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన వాడవై, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి నీవు ఇష్టపడినట్లయితే, దేవుడు తన ఆత్మని నీకు ఇవ్వడానికి, దేవుడు తన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన పలుకుతున్న మాట, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు మరి నేను కోరుకొనుచున్నానంటున్నాడు యేసయ్య. అలాగే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మన కోసము ఆయనను ఈ లోకమునకు పంపించాడు గనుక ఇది శుభవార్త గనుక, యేసు ప్రభువారిని నమ్మినటువంటి ప్రతి మానవుడు ఈ లోక జీవితము ముగించిన తదుపరి ఆయన ఇచ్చినటువంటి కృపావరాన్ని బహుమానముగా పొందుకొనిన వాడై నిత్య జీవానికి వారసుడవుతాడనే సత్యాన్ని నీవు గమనించిన వాడవైతే, ఆ నిత్య జీవాన్ని నీవును పొందుకొనాలని నువ్వు కోరుకున్న వాడవైతే, కోరుకొనిన దానవైతే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ జీవితము ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా దేవుడు దానిని చూడటం లేదు ప్రియులారా. పాపం వలన వచ్చు జీతము మరణమైతే, క్రీస్తు ప్రభువారి యొక్క కృపావరము నిత్య జీవమని నీవు అర్థము చేసుకున్న వాడవైతే, అర్థము చేసుకున్న దానవైతే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మరొక విషయం, మరి నీవు ఆయనను నమ్మినందుకు యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవాన్నే ఇచ్చివేస్తే, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా ఆయన తీసివేయుటకు సంసిద్ధముగా ఉన్నాడనే సత్యాన్ని నీవు గమనించి, నీ జీవితంలో ఒకవేళ నిత్య జీవమును పొందుకొనడానికి ఇష్టపడినా, నీ యొక్క శరీర బలహీనతలు నిన్ను బాధిస్తూ ఉన్నట్లయితే వాటిని కూడా ఆయన తీసివేయడకు సమర్థుడని నీవు గమనించాలి ప్రియులారా. నీ జీవితాన్ని చక్కగా మలుచుటకు ఆయన శక్తిమంతుడని, సామర్థ్యము కలిగిన వాడని,
నీవు గమనించినట్లయితే నాతో కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, దేవుని వద్దకు రావడానికి ఏది నీకు అడ్డంకముగా ఉన్నా, దేవునిని వెంబడించడానికి ఏ క్రియ నిన్ను ఆపివేస్తున్నా దాని విషయమై నీవు చూడవద్దు. కానీ ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి నీకు అనుగ్రహించి నీవు ఎదుర్కొనలేనటువంటి పాప సంబంధమైన ఆ ప్రతిక్రియ ఎదుర్కొనడానికి, వాటి మీద విజయము సంపాదించడానికి నీకు శక్తిని అనుగ్రహించి తన యొక్క పరిశుద్ధతను, తన యొక్క నీతిని, తన యొక్క నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. కనుక అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, నీ అందు విశ్వాసం ఉంచినటువంటి మానవుడు ఏ మానవుడు నశించుట నీ చిత్తము కాదయ్యా. అందుకే నీవు మరి నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి నీ కృప చొప్పున వరమును అనుగ్రహించావయ్యా. అది వరమైతే, అది బహుమానమైతే, అది నిత్య జీవమైతే నీ అందు విశ్వాసము కలిగిన ప్రతి మానవుడు దానిని పొందడానికి అర్హుడు. గనుక ఈ దినాన ఈ వాక్యము చూసినటువంటి మరి ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని నీవు ఎరిగిన వాడవు దేవా. ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని నీవు ఎరిగిన వాడవు. వారి జీవితాల్లో వారి కలిగినటువంటి వ్యాధులను బట్టి, ఇబ్బందులను బట్టి, పాప సంబంధమైన క్రియలను బట్టి నీ వద్దకు రాలేకపోతున్నారయ్యా. అయితే ప్రియులారా, నీ జీవితం ఎంత భయంకరముగా ఉన్నా నీవు ఆయనను అంగీకరిస్తే నీవు కృపనిచ్చే దేవుడవని వారు తెలుసుకున్నారు. గనుక నీవు నిత్య జీవమనే బహుమానం ఇచ్చే దేవుడవని తెలుసుకున్నారు. గనుక నీవు స్వస్థతనిచ్చే దేవుడవని తెలుసుకున్నారు. గనుక ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నటువంటి ప్రతి మానవుడు, వారు ఎవరైనప్పటికీ, ఏ భాష మాట్లాడుతున్న వారైనప్పటికీ, ఏ ప్రాంతము వారైనప్పటికీ, ఏ స్థితిలో వారు ఉన్నప్పటికీ వారికి నిత్య జీవాన్ని దయచేయండి. నీ యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును దయచేయండి. దాని ద్వారా నీవిచ్చే బహుమానమును వారు పొందుకొని ఈ లోక జీవితము ముగించిన తదుపరి నీ నిత్య రాజ్యములో యుగయుగములో తండ్రితో పాటు జీవించే జీవితాన్ని వారికి దయచేయండి. అదే రీతిగా వారి శరీరాల్లో ఏ వ్యాధి ఉన్నా నజరేయుడైన యేసు నామములో దానిని కొట్టివేస్తున్నాను. ప్రభా, ఈ లోకములకు క్షమాపణ ఇచ్చేది నీ నామమైతే, ఈ లోకమునకు స్వస్థత ఇచ్చేది నీ నామమైతే, ఈ లోకమునకు నీతి ఇచ్చేది నీ నామమైతే, ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్క జీవితములో ప్రభా నీవు స్వస్థతను దయచేయండి. వారి శరీరాల్లో ఏ బలహీనత ఉన్నప్పటికీ దానిని ఇప్పుడే తీసివేయండి అయ్యా. వారి జీవితాల్లో పాప సంబంధమైన ఏ క్రియ ఉన్నప్పటికీ దానిని జయించలేకపోతున్నారు. గనుక ఆ జయించే శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఇప్పుడే దయచేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని వెంబడిస్తానని కోరుకున్నారో వారికి రక్షణ భాగ్యము దయచేసి, వారికి పరిశుద్ధతనిచ్చి, వారికి స్వస్థతనిచ్చి, సమాధానమునిచ్చి, ఈ లోక సంబంధమైన సమృద్ధిని, సమాధానమునిచ్చి, నీ నిత్య జీవమనే ఆ యొక్క బహుమానమునిచ్చి నీతో పాటు ఆ ఆత్మను రక్షించుకొని, నీతో పాటు ఆ యొక్క జీవితమును నిరంతరము జీవించే ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డకును దయచేసినందుకై నీకు మరొక మారు వందనాలు చెల్లించుకొనొచ్చు. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు కృప మనకలరకు తోడుగా ఉండునుగాక. అందరికీ మరణాత.